ఓం శ్రీమాత్రే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీనరాశి పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. జన్మస్థానంలో శని సంచారము, పంచమ స్థానంలో గురువు, షష్ఠమ స్థానంలో కేతువు, ద్వాదశ స్థానంలో రాహువు యొక్క సంచారం వలన ఏలినాటి శని ప్రభావ కారణము చేత విశేషంగా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు పెట్టుబడినటువంటి పెట్టుబడులు కానీ, చేయదలిచినటువంటి కార్యక్రమాలు కానీ, చేస్తున్నటువంటి ప్రయాణాలు కానీ వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు శివారాధన అధికంగా చేయడం, శివుని యొక్క ఆలయ సందర్శనం చేయడము ఉపయుక్తంగా ఉంటుంది. వ్యవసాయదారుల్లో మొదటి పంట లాభిస్తుంది. రెండవ పంట ఏదైతే ఉంటుందో అది అంతగా లభించకపోవడం వల్ల ఆర్థికంగా నష్టాలకు గురి అవుతారు. ఆర్థికపరమైనటువంటి కష్టాలను ఎదుర్కొనవలసిన కాలంగా చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా సాఫీగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందడానికి వ్యవసాయదారుల్లో అవకాశం ఉంది. ఉద్యోగులలో గత సంవత్సరంలో వచ్చేటటువంటి ప్రమోషన్ల ద్వారా బాధ్యతలు, ఒత్తిడులు అధికమవుతాయి. గత సంవత్సరం మీరు తీసుకునేటటువంటి ఇంక్రిమెంట్లు ఏవైతే ఉంటాయో, లేదా బదిలీల ద్వారా మీరు కోరుకున్నటువంటి స్థానాలకు ఎలా వెళ్ళారు, అక్కడ మీపై కొంత ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మీపై 1-2 బాధ్యతలు అప్పగించడం ద్వారా వాటిని పూర్తి స్థాయిలో నిర్వర్తించకపోవడం వల్ల అపనిందలకు గురి అవుతారు. మీకు కొన్ని కోర్టు సంబంధమైనటువంటి తగాదాలలో చిక్కుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులలో ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించుకోవడం అనేటటువంటిది ఎంతో విశేషించి చెప్పబడింది. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కొన్ని ఇబ్బందులకు గురి అవుతారు. గతంలో వచ్చినటువంటి లాభాలకు ఇప్పుడు నష్టాలను చవిచూడడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపార రంగంలో కొన్ని మార్పులకు గురి కావడం వలన మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా కొంత ఇబ్బందికి గురి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అనే ఆలోచనను 1-2 సార్లు ఆలోచించిన పిదప ఆ పెట్టినటువంటి పెట్టుబడి రిటర్న్స్ సరిగా వస్తాయి అనే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడిని పెట్టడం, లేని పక్షంలో దాన్ని తరువాతి కాలానికి వాయిదా వేయడం అనేటటువంటిది మీకు ఉపయుక్తంగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి ఈ సంవత్సరం బాధ్యతలు పెరిగి తద్వారా మీకు నామినేటెడ్ పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఇంతకాలం చేసేటటువంటి కష్టానికి ఫలితం దక్కుతుంటుంది. గత సంవత్సరంలో మీరు పడ్డ కష్టాలన్నీ కూడా ఇప్పుడు సమసిపోయి మీకంటూ ఒక గుర్తింపు, కీర్తి, పేరు ప్రతిష్టలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రజలలో మీరు ఒక మంచి రాజకీయ నాయకుడిగా, వారికి ఉపకారం చేసేటటువంటి వ్యక్తిగా మారతారు. దీనిని మీరు గుర్తుపెట్టుకుంటూ ధర్మపరమైనటువంటి పాలన చేస్తున్నంతకాలం పదవీ బాధ్యతలు మిమ్మల్ని వరిస్తూ ఉంటాయి. విద్యార్థుల విషయంలో విశేషంగా చదువుతారు, తద్వారా మంచి ర్యాంకులు సాధిస్తారు. అందువలన మీకు విశేషమైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. విదేశాలలో విద్య చేయాలి అనుకునేటటువంటి వారికి స్వాగతం కల్పించబడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకు విశేషంగా స్వాగతం లభించడం వలన మీరు కోరుకున్న చోట మీకు సీట్లు లభిస్తూ ఉంటాయి. కానీ ద్రవ్యపరమైనటువంటి ఇబ్బందుల కారణం చేత మీరు మానసికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు సంవత్సర మధ్యం నుండి కొంత ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పూర్వభాద్ర వారు గురువులకు సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుకోండి. దక్షిణామూర్తి స్తోత్రము, హయగ్రీవ స్వామి వారి స్తోత్రాలను పఠించండి. ప్రధానంగా హనుమాన్ చాలీసాను పఠించడం మీనరాశి వారికి చాలా ఉపయుక్తకరమైనటువంటి పరిస్థితి. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు శివారాధన చేయండి.
ప్రతి దినము కూడా శివాలయ సందర్శనము చేయడము, అవకాశం ఉన్నటువంటి వారు అభిషేకాదులు నిర్వర్తించడం ఎంతో ఉపయుక్తంగా చెప్పబడింది. రేవతి నక్షత్రం వారు విష్ణువును మల్లెలతో కానీ తులసి దళాలతో కానీ అష్టోత్తర శతనామ స్తోత్ర పూజలు నిర్వర్తించడం, ప్రతి శనివారము విష్ణు ఆలయ సందర్శనం చేయడము మీకు ఎంతో ఉపయుక్తంగా చెప్పబడింది.